వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ కూడాను. సార్ చాలామంది అడుగుతున్నారు, ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ సెమిస్టర్ 4లో మేజర్ మైనర్లో ఉండేటటువంటి సమ్స్ అందరూ చెప్తున్నారు సార్, ఫార్ములాస్ ఎక్కడా దొరకట్లేదు సార్, కొద్దిగా ఫార్ములాస్ క్లియర్గా చెప్పండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు, కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. వాళ్ళందరి దృష్ట్యా ఈరోజు మన వీడియోలో స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు ఆల్రెడీ, సెమిస్టర్ 4లో మనకి మేజర్ మైనర్ అనేవి మనకి బీఎస్సీ ఆనర్స్లో ఉంటాయి. ఈ మేజర్కి సంబంధించి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అని ఏదైతే మేజర్ పేపర్ ఉందో దానికి సంబంధించి ఫార్ములాస్ మన బుక్స్లో కూడా ఎక్కడా లేవండి. మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ఈ సమ్స్ ఇచ్చేస్తున్నారు, లాంగ్స్ షార్ట్స్ అని. ఫార్ములాస్ తెలియకుండా సమ్స్ ఇస్తే ఏం ఉపయోగం ఉంటుందండి, అవునా కదా? సో ఖచ్చితంగా మనకి ఏముండాలి, 100% ఫార్ములాస్ ఉండాలి. ఫార్ములాస్ లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ ఫార్ములాస్ అఫ్కోర్స్ ఎక్కడైనా దొరికితే ఇవి కూడాను, బట్ ఒక ఆర్డర్లో పర్టికులర్ ఆర్డర్లోని అండ్ అలాగే ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. 4th సెమిస్టర్కి సంబంధించి వీడియోస్ కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మరి మనందరం ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కదా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మనకి చేయడానికి మనకు కూడా కొద్దిగా సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా. అండ్ అలాగే ఈ 4th సెమిస్టర్ సంబంధించి కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ మేజర్ వచ్చేసి ఈ మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్, మైనర్ వచ్చేసి రింగ్స్ అండ్ అలాగే ఇంకొక రింగ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్, ఇంకొక పేపర్ రియల్ అనాలిసిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషను. వీటి కంప్లీట్ కోర్సులు అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, చూపిస్తాను నేను అది కూడాను. అంతకన్నా ముందర ఈ ఫార్ములాస్ ఈరోజు మనం ఈ వీడియోలో పట్టుకున్నాం కాబట్టి వాటిని అయితే డిస్కస్ చేద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా మనం ఈ క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫార్ములాస్ అన్నీ కూడా మీకు నేను కనిపిస్తూ ఒక్కొక్క ఫార్ములా రాస్తూ ఉంటాను, మీరు నాతో పాటు నోట్ చేసుకోండి. 5 to 10 minutesలో ఫార్ములాస్ అన్నీ నేర్చేసుకుంటే మైండ్లో కూడా వెళ్ళిపోతాయి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 2025లో జరిగేటటువంటి 4th సెమిస్టర్ ఏదైతే మనకు కనిపిస్తుందో, ఈ 4th సెమిస్టర్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ మేజర్ అండ్ మైనర్ అని చెప్తా ఉన్నాము. సో మేజర్ మైనర్ సెమ్ 4లో ఉండేటటువంటి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ పేపర్ నేము. మరి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ పేపర్ నేమ్కి మనకి కావాల్సిన ఫార్ములాస్ ఏంటి అని అంటే ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్. అందుకని చెప్పేసి నేను ఏం పెట్టాను, ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ లేదంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్. ఇదేమో పేపర్ నేమ్ అమ్మ, ఫార్ములాస్ ఏమో ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్. అందుకని మనకి అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ల్యాప్లెస్ ఆఫ్ 1 ఇలా అడుగుతాడు, లేదా ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e⁻−at అన్ని టీల్లో ఉంటాయి, మనం పీల్లో రాయాలన్నమాట. ఇవి ఫార్ములాస్ అనేవి మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. 1 by 1 క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి హ్యాపీగా, చాలా క్లియర్గా. అప్పుడు సమ్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చేసాము ఆల్రెడీ, మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. హౌ టు మెమరైజ్ ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో చేశాము. చాలామంది కొన్ని వేల మంది అయితే చూశారు. మనకి అది కూడా కావాలంటే నాకు మన స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. కోర్స్ తీసుకునే విద్యార్థులు అందరూ కూడాను క్లియర్ కట్గా అన్ని వీడియోస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. బెస్ట్ ఎవర్ ఆఫర్లో పొంగల్ కూడా వస్తుంది కాబట్టి పొంగల్ ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ముందైతే చూద్దాం. 2025లో 4th సెమిస్టర్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యేది. హియర్ వి గో విత్ అమ్మ. ఒకసారి చూడండి, ఎల్ అంటే ల్యాప్లెస్. ల్యాప్లెస్ ఏదైతే ఉందో కాన్స్టెంట్కి అప్లై చేయొచ్చు, ఎనీథింగ్ దేనికైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చాలా నీట్గా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వద్దాము. ఏంటి సార్ మరి ల్యాప్లెస్ 1 అంటే సార్ ప్రతిదీ కూడా మనకి ఆన్సర్ అనేది పీలో ఉంటుంది. కొన్ని కాలేజీల్లో ఎస్ఎల్లో చెప్తున్నారు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఏదో ఒక స్టాండర్డ్ అన్ని యూనిట్స్లో కూడా పీనే యూస్ చేస్తాను కాబట్టి నేను పీనే చెప్తున్నాను. ఆల్రెడీ యూనిట్ లాంగ్స్ షార్ట్స్ అప్లోడ్ చేశాను చూసారు, 5 యూనిట్లు లాంగ్లు ఇంపార్టెంట్లు షార్ట్లు, అందులో కూడా పీల్లోనే చెప్పాను కాబట్టి ఇది కూడా పీల్లోనే చెప్తున్నాను. ల్యాప్లెస్ ఆఫ్ ఇప్పుడు 1 అన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్లెస్ ఆఫ్ 2 అన్నాం అనుకో, 2 కాన్స్టెంట్ కదా అలా ఉంటుంది. అప్పుడు 1/p అంటే దట్ మీన్స్ 2/p అని మీనింగ్. అర్థమవుతుందంటే ల్యాప్లెస్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఏదైనా చేయాలి అనుకోండి, 2 అయితే 2/p, 3 అయితే 3/p. అర్థమవుతుందా? నేను ఇందులోని
ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్తో పాటు ఇన్వర్స్ ల్యాప్లేస్ కూడా చెప్తాను, రెండు కలిపే చెప్తాను మీకు. సార్ అదేంటి ఒకదానికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ వచ్చాయనుకో ఇంటిగ్రేషన్ వచ్చేస్తాయి కదా. కోర్స్ రెండు ఒక దాంట్లోనే చెప్పాను, ఇక్కడ కూడా అంతే. ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కానీ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇన్వర్స్ ల్యాప్లేస్ కూడా నువ్వు చెప్పేసేయచ్చు అనమాట. అదొకటి చాలా అడ్వాంటేజ్. ఆల్రెడీ మరి చూద్దాం. ఈ పవర్ ఆఫ్ ఏటీ అని కనిపించింది అనుకో ఎప్పుడైనా 1 ఏదైతే ఉందో మైనస్ ఉంది కాబట్టి పీ ప్లస్ ఏ పెట్టేయడమే, ఆపోజిట్ పెట్టేయడమే. అదే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ ల్యాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ అన్నాం అనుకోండి, 1/p ప్లస్ ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, పీకి అది యాడ్ చేసేస్తే మనకి ల్యాప్లేస్ ఆన్సర్ వచ్చేస్తుంది. అదే ఇన్వర్స్ ల్యాప్లేస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్లో మళ్ళీ ఇన్వర్స్ అన్నీ కూడా ఒకసారి చెప్పుకుందాం. అంటే ఇది ఇస్తాడనమాట, ఎల్ ఇటు వచ్చింది అనుకో, మీకు ఒకసారి చెప్పేస్తున్నాను ఫార్మాలిటీగా. ఎల్ ఇటువైపు వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ అవుతుంది. 1/p ప్లస్ ఏ ఎక్కడైనా కనిపించింది అనుకో, అప్పుడు ఇంకెవరు మిగిలారు, e⁻−80. అంతే, ఇంకేం లేదు. ల్యాప్లేస్ ఇన్వర్స్ కూడా నీకు ఫార్ములా వచ్చింది ఇక్కడ, ల్యాప్లేస్ ఇన్వర్స్ ఫార్ములా కూడా వచ్చింది. ఎంత ఈజీగా ఉంది. కాబట్టి నీకు బాగా రావాల్సినవి ఏంటి, ల్యాప్లేస్ ఫార్ములాస్. అవి వస్తే అప్పుడు ఏమొస్తాయి, ఇన్వర్స్ ఫార్ములాస్ చాలా చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి అన్న. ఈతో వచ్చేసాయి. తర్వాత ల్యాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ, ల్యాప్లేస్ ఆఫ్ సైన్ ఏటీ. సైన్ ఏటీ అంటే ట్రిగ్నోమెట్రిక్ వచ్చినప్పుడు, ట్రిగ్నోమెట్రిక్ ఎప్పుడైనా సైను కాజు రెండు ఉంటాయి నాన్న, సైన్ ఏటీ కాజ్ ఏటీ. సైన్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే కాన్స్టెంట్ వస్తుంది, ఈ కాస్ వచ్చినప్పుడు వేరియబుల్ పి వస్తుంది అనమాట. కిందన కామనే p² + a², అది కామనే. అర్థమవుతుందా? సైను కాజ్ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైను కాజ్ వచ్చినప్పుడు p² + a² అనేది చాలా జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ రెండు వచ్చాయో 6, 7 ఇట్స్ హైపర్బోలిక్స్. అంటే సైన్ హెచ్ ఏటీ, అలాగే కాస్ హెచ్ ఏటీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనమాట. హైపర్బోలిక్ అంటే ఏంటి, ఆపోజిట్. అంటే ఇక్కడ a/p² + a² రాసావు కదా, మైనస్, అంతే. p² - a², సింపుల్, అంతే, అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది, ఎంత ఈజీగా ఉంది, చాలా చాలా సింపుల్ అనమాట. అండ్ అలాగే ల్యాప్లేస్ ఆఫ్ t⁻n. ఎప్పుడైనా ఏదైనా ఒక వాల్యూ పవర్లో వచ్చినప్పుడు ఏంటి అని అంటే దట్ n⁻p⁻n+1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. మనకి t⁻n n⁻p⁻n+1లో ఉండాలి. సో చాలా ఈజీగా సింపుల్ వేలో చేయొచ్చు అనమాట. ఈ పవర్స్ కూడా మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నీకు, ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, స్టార్ పెట్టాను అందుకనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు నాన్న, ల్యాప్లేస్ ఆఫ్ t² అన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్లేస్ ఆఫ్ t² అన్నాడు అనుకో, అప్పుడు ఏం రాయాలి, స్క్వేర్ అంటే ఎంత, 2 కదా, n అంటే 2 ఫ్యాక్టోరియల్, p⁻2 + 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 p³, అంతే ఆన్సర్, అంతే ఆన్సర్. ఎనీథింగ్ ఏదైనా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్లేస్ ఆఫ్ t⁵ అని ఎక్కడైనా కనిపించింది అనుకో నీకు, అప్పుడు దట్ 5 ఫ్యాక్టోరియల్ p⁵ + 1. 5 ఫ్యాక్టోరియల్ ఎంత, 120/p⁻6 అయిపోయింది. అలాగా t⁻n ఫార్మాట్లో ఉండేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడికి 8 ఫార్ములాలు అర్థమయ్యాయా? ఈ 8 బేసిక్ ఫార్ములాస్ నేను రివర్స్ కూడా చెప్పాను, పనిలో పనిగా. అర్థమవుతుందా? ల్యాప్లేస్ ఇన్వర్స్ ఫార్ములాస్ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇన్వర్స్ అనుకోరా, దానికి ఏం రాస్తావు, ల్యాప్లేస్ ఇన్వర్స్ ఆఫ్ n⁻p⁻n+1 ఉందనుకో, లెఫ్ట్ సైడ్ ఎవరు మిగిలేదు, t⁻n కదా మిగిలింది, అంతే. ఇదే ల్యాప్లేస్ ఇన్వర్స్ ఫార్ములా. ఎంత ఈజీగా ఉంది, అర్థమవుతుంది. అటు ఇటు మార్చి రాసేయడమే, అంతకుమించి ఇంకేం లేదు, చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ల్యాప్లేస్ ఆఫ్ 1 అన్నా, 2 అన్నా, 3 అన్నా, 4 అన్నా ఏదైనా 1/p. e⁻ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. సైను కాజ్ వస్తే హైపర్బోలిక్ కూడా వచ్చేస్తాయి. అండ్ అలాగే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ 9th వన్ ఏంటి అని అంటే, వాట్ ఎవర్ ద వాల్యూ మనము ల్యాప్లేస్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనము e⁻at తీసుకుంటున్నామో, e⁻atతో పాటు ట్రిగ్నోమెట్రిక్ ఉంటుంది సైన్ బీటీ అని. సో దిస్ ఈజ్ వాట్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. సైన్ బీటీ ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద వాల్యూ, ఇక్కడ ఈ ఉంది కాబట్టి నార్మల్గా సైన్ ఉంటే ఏంటి, వాట్ ఎవర్ ద వాల్యూ ఏదైతే ఉందో ఏ రాసేస్తాం, అవునా కదా. బట్ ఎక్స్పోనెన్షియల్ కూడా ఉంది కాబట్టి దట్ మీన్స్ నార్మల్గా p² ప్లేస్లో
పీ మైనస్ ఏ స్క్వేర్, అలాగే ఇక్కడ బీ స్క్వేర్, ఇక్కడ పీ మైనస్ ఏ రాసావు కాబట్టి ఇక్కడ కూడా పీ మైనస్ ఏ రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే సైన్ రాసావో ఈ పవర్ ఏటీ కాజ్ ఏటీ కూడా రాసేయచ్చు కదా, కాజ్ బీటీ కూడా రాసేయచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ ఏ అయిపోయింది కాబట్టి బి తీసుకొచ్చాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్ కాజ్ అనేవి మనం కొద్ది జాగ్రత్తగా నీట్గా రాసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ట్రిగ్నోమెట్రీలో సైన్ వచ్చినప్పుడు ఎస్పెషల్గా ఓన్లీ కాన్స్టెంట్ వస్తుంది. సైన్ ఇక్కడ చూసారా, సైన్ ఏటీ అన్నాడు కాబట్టి ఏ, ఇక్కడ కూడా మనకి సైన్ ఉంది కాబట్టి సైన్ కోఎఫిషియంట్ ఏముంది, బి ఉంది కాబట్టి బి ఒకటి రాస్తే సరిపోతుంది. ఆల్ రైట్, అది ఒకటి చూసుకోవాలి. కాస్ వచ్చినప్పుడు మాత్రం పి వస్తుంది, కాస్ వచ్చింది కాబట్టి పి వస్తుంది. అండ్ దట్ మీన్స్ పి మైనస్ ఏ వస్తుంది, ఎందుకంటే కిందన కూడా పి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ రెండింటికి డిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. సైన్ ఏటీ కాజ్ ఏటీ, సైన్ వచ్చినప్పుడు ఓన్లీ కాన్స్టెంట్ ఏ, కాస్ వచ్చినప్పుడు పి వచ్చింది. ఓకేనా, కిందన పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇన్స్టెడ్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లేస్లో ఏబి రెండు ఉన్నాయి కాబట్టి పీ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, పీ మైనస్ ఏ స్క్వేర్ బి. చెప్పాను కదా, సైన్ వస్తే కాన్స్టెంట్, కాజ్ వస్తే వేరియబుల్. వేరియబుల్ ఏంటి పీ కదా, కాబట్టి ఇక్కడ పీ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా పీ మైనస్ ఏ రావాలి. అందుకని చాలా ఈజీగా ఎప్పుడైతే ఈ రెండు వచ్చాయో లాప్లేస్ ఆఫ్ ఈ టు ద పవర్ ఏటీ హైపర్బోలిక్ సైన్ హెచ్ ఏటీ రాసేస్తాం. అండ్ దాంతోపాటుగా లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ కాస్ హెచ్ బీటీ కూడా రాసేసేయచ్చు. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనం చాలా సింపుల్ వేలో రాసేయి ఈ రెండు కూడాను. అంటే ఏది మారదు. ఏం మారుతుంది సార్ అని అంటే, ఇక్కడ బి అలానే ఉంటుంది, పీ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడేమో పీ మైనస్ ఏ బై పీ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏదైతే ప్లస్లు వచ్చాయో దాని ప్లేస్లో ఏంటి సార్ జస్ట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, అది ఒక్కటే మారుస్తుందని చూడండి, మైనస్ పెట్టడమే. జస్ట్ డిఫరెన్స్ మైనస్, అంతే, ఇంకేమీ లేదు, అయిపోయి. హైపర్బోలిక్ కూడా మనం చూసారా, ట్రిగ్నోమెట్రీలో నార్మల్గా ఏటీ బీటీ రెండు, హైపర్బోలిక్ రెండు, ఎక్స్పోనెన్షియల్తో రెండు, ఎక్స్పోనెన్షియల్తో ఏటీ బీటీ రెండు. మొత్తం ట్రిగ్నోమెట్రీలోనే 8 ఫార్ములాలు అనేవి మనకి రావడం జరిగింది. అదే లాప్లేస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఉండి టీ పవర్ ఎన్ ఉందనుకోండి, టీ పవర్ ఎన్తో పాటు ఉంటుంది. ఇందాక టీ పవర్ ఎన్ ఏం రాసాం, ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్, ఇది ఇప్పుడు కూడా అంతే, బి ఎలాగో లేదు కదా, ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఎన్ ప్లస్ 1. ఎందుకంటే ఈ పవర్ వచ్చిందంటే పీ మైనస్ ఏ రావాలి, అదే కదా ఫస్ట్ ఫార్ములా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ పవర్ వస్తే మైనస్ వస్తే ప్లస్, ప్లస్ వస్తే మైనస్. మరి ఇక్కడ అన్నిటికీ ప్లస్ ఉంది కాబట్టి అందుకనే మైనస్ తీసుకుంటున్నాం, పీ మైనస్ అని. ఎంత ఈజీగా ఉంది. ఇవి లాప్లేస్. అలాగే లాస్ట్ 14, 15 లాప్లేస్ ఆఫ్ టీ సైన్ ఏటీ 15 ఫార్ములాలు అనుకున్నాం, ఎగ్జాక్ట్గా వచ్చేసాయి మనకి కాజ్ ఏటీ. అయితే ఈ సైన్ ఏటీకి కాజ్ ఏటీకి ఎక్స్పోనెన్షియల్ రాసావు కదా, ఇక్కడ సైన్ ఏటీకి సైన్ బీటీకి ఎక్స్పోనెన్షియల్ రాసాము. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ టీ మాత్రమే ఉంటే ఏంటి ఫార్ములా, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్లో ఏ వచ్చింది కాబట్టి బి తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ టీఏ కాబట్టి ఇంకా ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు. కిందన యాజ్ యూజువల్గా మనకి ఏదైతే పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చిందో హోల్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు కదా. 1 ఉంది అంటే ఇక్కడ ఏం చెప్పాము, టీ పవర్ ఎన్ దగ్గర ఎన్ ప్లస్ 1, ఎన్ అంటే 1, 1 ప్లస్ 1 2, అదో అందుకనే కింద మనకి డినామినేటర్లో పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడేమో 2AP వస్తుంది, ఇక్కడేమో 2AP స్క్వేర్ అని వస్తుంది. చాలా సింపుల్ అంతే, 2AP స్క్వేర్ 2AP ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు మొత్తం ఎన్ని వచ్చాయి, 15 ఫార్ములాస్ కానీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పుకున్నాం. ఇప్పుడు సార్ మరి ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ చెప్పండి అని చెప్పి అడిగారు అనుకోండి, ఇన్వర్స్ కూడా చాలా ఈజీ. ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ మళ్ళీ చెప్పను అన్ను, జస్ట్ ఫార్మాట్ రాస్తున్నాం. సార్ ఇన్వర్స్ అంటే ఇప్పుడే చెప్పాను, ఎప్పుడైనా మనకి ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఇది ఆన్సర్ అంతే. అంటే ఇప్పుడు లాజిక్ ఏంటో చెప్తాను చూడండి. సార్ ఇప్పుడు d/dx ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ tan x ఎంత, సీకెన్ స్క్వేర్ ఎక్స్, అవునా కదా. అదే ఇంటిగ్రల్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత, tan x. అంటే ఏమైంది, దీని యొక్క డెరివేటివ్ ఇది అయినప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇది అవుతుందన్నమాట. సేమ్ ఇన్ దిస్ లాజిక్ లాప్లేస్ ఆఫ్ ఈ టు ద పవర్ ఏటీ ఎక్కడైనా కనిపిస్తే ఏం రాస్తున్నాం, 1/p-a రాస్తున్నాం. మరి లాప్లేస్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-a కనిపించింది అనుకో,
e⁻at రాయడమే. అంటే 15 ఫార్ములాస్ కూడా, అంటే ఇప్పుడు చూడు ఫస్ట్దే తీసుకో, 1/pకి ఇన్వర్స్ ల్యాప్లేస్ ఎంత అంటే 1, 2/pకి ల్యాప్లేస్ ఇన్వర్స్ ఎంత అంటే దట్ మీన్స్ 2. అర్థమవుతుంది? అంటే ఇది అడిగితే అది రాస్తున్నప్పుడు 15 కూడా చాలా క్లియర్గా నీట్గా మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ 15 నుంచి ఇన్వర్స్ ఇటువైపు అడిగితే ఇటువైపు రాసేస్తాము. ఎంత ఈజీగా ఉన్నాయి, అర్థమైందా? సో చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో ఈ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ కానీ వస్తే సెమిస్టర్ 4లో ఏదైతే మనకి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ అనే పేపర్ ఉందో డెడ్ ఈజీగా మనం ఫార్ములాస్ అన్నీ కానీ వచ్చేస్తే సమ్స్ అన్నీ కూడా లాంగ్స్ కానీ షార్ట్స్ కానీ చాలా సింపుల్ వేలో మనం సాల్వ్ చేయగలుగుతాము. వాటికి సంబంధించి మనము వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. అంతకన్నా ముందర సార్ నాకు దానికి సంబంధించి యాప్లో కోర్స్ కావాలనుకునే విద్యార్థులు చాలామంది అడిగారు. అండ్ ఇక్కడ మన యాప్ అయితే ఎలా కనిపిస్తుంది క్లియర్గా, అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో ప్లే స్టోర్కి వెళ్ళి షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని కొట్టండి, లేదంటే స్క్రీన్ పైన నా నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్ చేసినట్లయితే 4th సెమిస్టర్ కోర్స్ అని నాకు కానీ మెసేజ్ చేసినట్లయితే ఆ యాప్ లింక్, కోర్స్ లింక్ అన్నీ కూడా పంపిస్తాను. బెస్ట్ ప్రైస్లో, లోవెస్ట్ ప్రైస్లో. క్వాలిటీ అది చూసారు కదా, బెస్ట్ కంటెంట్, బెస్ట్ క్వాలిటీ, నో వన్ క్యాన్ గివ్, ఇంకెవరు ఇవ్వట్లేదు. అఫ్కోర్స్ కంటెంట్ ఎలాగో బాగుంటుంది, ఎన్నో ఏళ్ళుగా చూస్తారు, క్వాలిటీ కూడా మనం బెస్ట్ ఇస్తున్నాము. సెర్చ్లో మీరు సెమిస్టర్ 4 అని కొట్టారనుకోండి, దానికి సంబంధించి మన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇలా కంప్లీట్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. సెమిస్టర్ 4 లైక్ మనం ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్సే ఉందనుకోండి, ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి మనకు అక్కడ వచ్చేస్తుంది ఇలాగా. సో 4th సెమిస్టర్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ మేజర్ వీడియోస్ నార్మల్గా 2000 ఉంటుంది కోర్సు, మనం 1200కే ఇస్తున్నాము. ఎగ్జామ్స్ వ్యాలిడిటీ ఉంటుంది మొత్తం అంతా కూడాను. ఈ ప్రైస్ కూడా ఇంకా తగ్గుతుంది మనకి, ఎందుకంటే నెక్స్ట్ 60K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మనకి, అందుకని చెప్పి ఇంకా తగ్గించేస్తున్నాం మనం. దిస్ ఈజ్ వాట్ లైక్ ద బెస్ట్ థింగ్. అన్నీ ఉంటాయి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. తర్వాత మైనర్లో రింగ్స్ పేపర్ ఉంది కదా, సో ఇలాగ రింగ్స్ అని కొట్టామనుకోండి, రింగ్స్ మేజర్ మైనర్, ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది పేపర్, 1600కు ఉంది, 2000. అన్నింటికి డిస్కౌంట్స్ ఉంటాయి, ఎందుకంటే మొన్ననే 60K సబ్స్క్రైబ్, మీరు అంత సపోర్ట్ చేస్తున్నాం, నేను కూడా సపోర్ట్ చేయాలి కదా. సో ఆబ్వియస్లీ ఆ ప్రైస్ కూడా తగ్గించేస్తున్నాం. ఇలాగ మనం కంప్లీట్ కోర్స్ అంతా కూడా ఉంది, హ్యాపీగా మన యాప్లోని వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఫార్ములాస్ అన్ని కూడా మైండ్లోకి వచ్చాయి కదా. సో నేను క్లాస్లో అనుకోండి, యాక్చువల్గా లైవ్ క్లాస్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడైతే ఫార్ములాస్ అడిగేస్తూ ఉంటాను అందరికీ, మ్యూట్లో పెట్టేసి వాళ్ళది నేను అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కరు చాట్లో చెప్తూ ఉంటారు, సార్ ఇది ఫార్ములా అని చెప్పేసి, చాలా బాగుంటుంది లైవ్ ఇంటరాక్షన్ కూడా. మీరు కూడా జాయిన్ అవ్వండి. కోర్స్ తీసుకుంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, 24/7 చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన టైంలో చూడవచ్చు. సో డిఫరెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీకు ఒకసారి నేను ఫెసిలిటీస్ కూడా చూడండి, 75 గెయిన్ చేయొచ్చు. సెమిస్టర్ డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఈజియర్ వేలో ఎక్స్ప్లెనేషన్, 15+ వీడియోస్ ఉంటాయి, అన్నీ మొత్తం 5 యూనిట్లు, హ్యాండ్ రైటన్ PDFs, డౌట్ సెషన్స్, వాట్సాప్ గ్రూప్ యాడింగ్, అన్నీ నాట్ చాలా బాగుంటాయి అనమాట. మంచి కంటెంట్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, ఈ సెమిస్టరే కాకుండాను రైల్వే నోటిఫికేషన్స్, బ్యాంక్ నోటిఫికేషన్స్, ఇలా చాలా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ పడుతున్నాయి కదా, వాటి క్లాసులు కూడా మన యాప్లో ఉన్నాయి. కాంపిటేటివ్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, డిగ్రీ అంతా చదివేది జాబ్ కొట్టడానికే కదా. సో అలాంటి జాబ్ ప్రిపరేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి కోర్సెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ అయిపోండి, లైక్ క్రాక్ చేసేసేయండి జాబ్ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.